గురి లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, గురి లేని బ్రతుకులు, అర్థం లేని బ్రతుకులు. ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు, మగవాడిగా భూమి మీద పుట్టావు. ఏర్పరచుకో కొన్ని గురులు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది. కుటుంబంలో అందరందరే. మరి అందరందరగానే ఉంటే ఎట్లా? నువ్వన్న నడుం కట్టాలిగా. ఎట్లా? ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి, నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి, పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్న నడుం కట్టాలిగా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పాటుపడాలి, దేవుని ముందు కష్టపడాలి. అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి, ఓ తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు ఆగాలి? నీ చేతనైనంత మటుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా. అలాగున్న ఒక కార్యాన్ని, ఒక దీక్ష పోనొచ్చు కదా. నువ్వు పట్టదో. ఎందుకంటే పడితే ఇంక వాళ్ళు సామాన్యంగా ఉంటారా? నీ సమాజంలో చాలామంది అన్యజనులు నశించిపోతున్నారు. చాలామందికి దేవుని సత్యం తెలియదు. తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక, సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని. నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా. నువ్వు కదిలించు అన్యజనుల్ని. నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. పనికిమాలోడా, పిరికి దద్దమ్మ, చేతగానోడా, వెధవ అని అప్పుడు నేను నిన్ను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అప్పుడు అనను నేను నిన్ను. నువ్వివ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని. నువ్వు నడుంగట్టు నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా. అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు. అంతేకాదు, వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి వాళ్ళకు చూపదగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు, ఎందుకంటే నీ గురి, గమ్యం, లక్ష్యం వాళ్ళని రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆడపిల్ల కూడా చెప్తున్నాను నేను. నాకు తెలిసినటువంటి దైవజనురాలు ఒక ఆమె ఉంది. ఆమె ఒక గోల్ కలిగి ఉంది, ఒక గురి కలిగి ఉంది. నేను నా యాత్ర ముగిసేలోపు కనీసం ఇన్ని ప్రాంతాలకు నేను చేరి ప్రార్థనా గుంపులను తయారు చేయాలి, ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరులను తయారు చేయాలి అని ఒక గురిని ఏర్పరచుకుంది. ఆ గురిని రీచ్ అవ్వడానికి రాత్రింబగళ్ళు కష్టపడింది, ప్రయాసపడింది. ఆమె నిద్రించే నాటికి నాకు తెలిసి ఇంచుమించు 600 గుంపుల్ని తయారు చేసింది ఆమె నిద్రించే నాటికి ఇంచుమించు 600 గుంపులు. ఏమిటి ఆమె ప్రయాణం అంటే? అనేక మంది గుంపులను తయారు చేయాలి, అనేక మందిని దేవుని ప్రార్థన చేయుటకు, ఆత్మల రక్షణ కొరకు అంగలార్చేటువంటి గుంపులు, రోదన చేసే స్త్రీల గుంపులను నేను తయారు చెయ్యాలి అని నడుంగట్టింది. సువార్త ప్రకటించే గుంపుల్ని కొంతమంది తయారు చేస్తే, ప్రకటించే వారి కోసం ప్రార్థించే గుంపుల్ని కొంతమంది తయారు చేశారు. కొంతమంది తామే వెళ్ళి ప్రకటించారు. రూపాయి కూడేసి తన బ్రతుకంతా ఆ బిల్డింగ్ మీద దృష్టి పెడతాడు. ఇక ఎన్ని బాధలో ఏవి పట్టో, సంపాదించాలి కట్టాలి. ఆ గురి వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడో చెప్పాల్సిన అవసరంలో మనకి చదువు అని. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయటం మొదలు పెడతాం. ఎందుకు? నేను అనుకున్నది రీచ్ అవ్వాలి. ఫలానా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి.
దేవునికి మహిమ కలుగును గాక. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు, ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు, ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు, ఒక లక్ష్యం పెట్టుకుంటావు, నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడిందనుకో, నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి, నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుం గడితే, ఇక నువ్వు చదువు, జాగ్రత్తగా ఉండు, క్యారెక్టర్ కాపాడుకో, సాక్ష్యం నిలబెట్టుకో, ఆకర్షణల వైపు వెళ్ళొద్దు, నీకు ఎవడు చెప్పే పని లేదు. ఓ అమ్మాయి, నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో, అమ్మా నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దని నీకు మీ అమ్మ చెప్పాల్సిన అవసరంలా, మా అయ్య చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చూడవు. ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురి పోయిద్దిగా, అనుకున్న ఛాలెంజ్ పోయిద్దిగా. ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా, నువ్వు పనికి మాలిన దానివి కాదుగా, నువ్వు వెధవవి కాదు కదా. అది ఎదవలు తిరుగుతారు, అట్లా దద్దమ్మలు తిరుగుతారు, పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు. రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు. ఏమండి, ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతారు, కోతలు కోస్తారు, సొరకాయ కోతలు. ఇటు తీరా లైన్లోకి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడి ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. దీక్ష పోని చదవటం మొదలు పెడతాడు. కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లో దర్శించింది, అట్ట అంటది. ఎంత ఇడు కుక్క అయిపోతాడు. అందుకని వాళ్ళని యాదవలు అంటున్నాను నేను. ఎందుకు? వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది. ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్కలాగా. జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్క. ఎటుపోయిందిరా నీ రోషం, ఎటుపోయిందిరా నీ పట్టుదల, ఎటుపోయిందిరా నీ గురి, ఎటుపోయిందిరా నీ దర్శనం, ఎటుపోయిందిరా నీ గమ్యం? రోషం లేనోడా, చెంచల బుద్ధోడా, స్థిరం లేనోడా అని అనాలనిపించింది. మరి నేనంటే బాగుంటుంది కదా, అందుకని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు కోతలు కోసి చెప్పావు కదా, పనికి మాలిందానా, నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ, నేను సాధిస్తాను డాడీ, నీకెందుకు నేను అంత పొడుస్తా ఇంత పొడుస్తానని. అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు కన్నా కళలు మర్చిపోయావు, నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్ని మర్చిపోయి జొల్లు గార్చుకుంటూ ఎటు చూస్తున్నావు, పనికి మాలిందానా. ఎవడో వచ్చి అలాగా చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా, కుక్కలాగా. నువ్వు పెట్టుకున్న దర్శనాలు, నువ్వు పెట్టుకున్న గురి ఏది? పనికి మాలిన దద్దమ్మ. ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు, ఎదవ మాటలు? ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు వాళ్ళతో ఎదవ మాటలు? రోషం లేని బతుకు. దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు, నేను సాధిస్తానయ్యా, నేను అంత చేస్తానయ్యా, నేను ఇంత చేస్తానయ్యా, నేను అట్ట చేస్తానయ్యా, ఎట్ట చేస్తానయ్యా. చివరికి అవి కూడా కలిపేస్తారు. ఏవైనా కొన్ని ఆకర్షణలు, కొన్ని పాములు కనపడి అట్లా తోకోపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి. ఏమనుకోవద్దు, రోషం తెచ్చుకుంటారని చెబుతున్నా. సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు, పట్టుబడతారని చెప్తున్నా. నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైనదైతే, సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిన దాకా నిద్రపోకూడదు, పోవు. ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి. కానీ నీకున్న పట్టుదల వాటన్నిటినీ గెలిచిద్ది. అంబేద్కర్ మహనీయుడిని సెంటిమెంట్ గెలవలేకపోయింది,
ఆకర్షణలు గెలవలేకపోయినాయి. అర్థమైందా? శరీర ఆకర్షణలు గెలవలేకపోయినాయి, శరీర సుఖాలు గెలవలేకపోయినాయి, ఫ్యామిలీ సెంటిమెంటు గెలవలేకపోయింది, ఈ లోకాధికారం గెలవలేకపోయింది. కొంతమంది దుర్మార్గులు రాజావారి సంస్థానంలో అంబేద్కర్ మహనీయుడు జాబ్ చేస్తుంటే ఫైల్ తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చి ఇసిరేస్తాడు. ఇది మర్యాద కాదు కదా అంటే, నిన్ను ముట్టి నీ చేతికి ఇయ్యాలా అంటాను. వాళ్ళ మేము ముట్టం. దీని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుకో. తన కింది అధికారులు మొత్తం ఆయన అవమానపరుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అగ్రకులస్తులు. అలాంటి దుర్మార్గుల అవమానాలు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. కొంతమందికి అలాంటి అవమానాలు తగిలినప్పుడు గాయపడిపోయో అని కృంగిపోతారు. కానీ ఇలాంటి సెంటిమెంట్లు గెలవలేదు, అవమానాలు గెలవలేదు, ఆకలి బాధలు గెలవలేదు, వస్త్రహీనత గెలవలేదు. ఇవన్నీ తనను చుట్టుముట్టినాయా లేవా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొచ్చు, స్తోత్రం చెప్పు. గెలిచినాయి ఇవన్నీ? ఏమన్నా ఆపినాయా ఆయన్ని? ఆయన అనుకున్నది రీచ్ కాకుండా ఆపినాయా? చదువుతున్న యవనస్తుడా, పట్టుబట్టావు. నిన్ను యధవం చేయడానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టుముట్టుతాయి. నీ గొప్పతనం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వరుసగా కారులో చాగిన రిక్షా బండి దగ్గర, బాయ్ కార్లు వస్తున్నాయి, అమ్మగారు వస్తుంది, పక్కన పెట్టు, బండి పక్కన పెట్టు. పాపం గడగడలాడుతా పక్కకు తీసుకెళ్తున్నాడు బండి. ఈలోపు అమ్మగారు రానే వచ్చింది, కారు దిగింది, చక్క నడుచుకుంటూ రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది. మేడం రిక్షా బండి, మీ కారు ఆగవే అడిగిపోయింది. ఆ రిక్షా బండి అని పట్టుకుంది, ఏడ్చింది, బండికి కూసుంది, ఇంకా పదా అంది. ఆయన కూడా ఏడుతున్నాడు. ఎవరి అమ్మగారు? అన్ని బళ్ళు వచ్చినాయి, ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది, అందరిని వదిలిపెట్టి రిక్షా బండి ఎక్కి కూర్చుంది. ఏంటి మేడం ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం, మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు. వారు పిచ్చోడా, మా నాన్నరా ఆయన, మా నాన్న ఈ బండి లాగే నన్ను చదివించాడ, ఈ బండి మీద నన్ను తీసుకెళ్ళేవాడు, తెచ్చేవాడు. మా నాన్న కోరికే నేను కలెక్టర్ అవ్వాలని, మా నాన్న కోరికే నా గుండెల్లో పెట్టుకున్నా. నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా. నేను వెళ్తున్నా, అందరూ వెళ్ళినట్టు కాలేజీకి వెళ్తున్నా. నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి. కారణం, నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి, నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి. నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయమ్మా శోధనలో, నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయి తమ్ముడు ఆ శోధనలో, కాదని నేను అనను. మనకుంటాయి పరిస్థితులను బట్టి, కొన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఆకర్షణలు ఎదురవుతాయి. వాటన్నిటిని పంటి బిగున అణిచిపెట్టి అనుకున్నది సాధించడానికి పరిగెత్తుతాం చూడు, అది వీరత్వం అంటే, అది శూరత్వం అంటే, అది ధీరత్వం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను నేను? ఒక గురిని, ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని కలిగిన జీవితం జీవించాలి. అందులో భౌతికమైనవి ఉన్నాయి, ఆధ్యాత్మికమైనవి ఉన్నాయి. నా కుటుంబం అంధకార బంధంలో పడిపోయింది, కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి చివరికి ఫ్యామిలీ మొత్తం కలిసి చావాలనుకున్న పరిస్థితికి వచ్చాం.
అలాంటి పరిస్థితి నా జీవితంలో, నా లైఫ్లో ఎదురైనప్పుడు ఎట్లా బయటపడాలో అర్థం కాల. నేనేమనుకున్నానో తెలుసా? నాకు ఏసై తెలీదు. నేనేమనుకున్నానో తెలుసా? నా కుటుంబంలో ఇంకా జరగబోతున్న దారుణాలు నేను చూడలేను గనుక, నా ప్రాణం పోతే బాగుండు, నేను అందరికంటే ముందు పోతే బాగుండని నేను మరణాపేక్ష గలవాడినే ఆలోచన చేయటం మొదలుపెట్టినప్పుడు ప్రభువు నన్ను దర్శించాడు. నా కుటుంబాన్ని ఎలా తీసుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, నా కుటుంబం నానా రకాల అవమానాలు పడిన నా కుటుంబం తల ఎలా ఎత్తాలో నాకు తెలియదు. ఆశ ఉంది, ఒడ్డుకు తేవాలని ఆశ ఉంది. అవకాశం దొరికితే నేను ఒక్కడైనా కష్టపడి నా కుటుంబాన్ని, కనీసం చచ్చైనా సరే నా కుటుంబాన్ని ఎక్కదీయాలన్న ఆశ ఉంది. కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియదు, అసలు నేను ఎలా బతుకుతున్నానో నాకు తెలియదు. అలాంటి టైంలో నా ప్రభువు నన్ను దర్శించాడు. పిల్లరా, మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, బైబిల్ చదవటం మొదలుపెట్టాను. జీవితానికి ఒక క్రమం ఏర్పరిచాడు. నా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని నా ఫ్యామిలీతో మాట్లాడటం మొదలుపెట్టాను. మీరేం కంగారు పడొద్దు, చింతపడొద్దు, కలత చెందొద్దు, భయం పడొద్దు. నా మాట వినండి. నలుగురు కష్టపడి పనిచేద్దాం, 4 రూపాయలు సంపాదిద్దాం. అప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాదా నేను అనట్లా. సరే, తిట్టనేయండి, తిట్లు తిందాం, అవమానాలు పరిస్థితి అవమానపరచనేయండి, పడదాం. కానీ మనం భయపడదు, ఎందుకంటే మనం జీవం గల దేవుడిని నమ్ముకొని ఉన్నాం. ఇప్పటిదాకా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా జీవించాం. ఇక అలా కాదు, ఒక క్రమంలోనికి వద్దాం. అందరం కలిసి కష్టపడదాం, 4 రూపాయలు తెచ్చి ఒక దగ్గర వేద్దాం, అదంతా కలిసి ఒక మొత్తం చేసి ఒక్కొక్క అప్పు కడదాం అని ఇక అందరం కలిసి 6 దినాలు కష్టపడి పని చేయటం, తలా రూపాయి తీసుకొచ్చి ఒక మొత్తం చేయటం. ఆదివారం రోజు అందరం చక్కగా తలంటూ స్నానాలు చేసి బైబిళ్ళు తీసుకొని, మై వేణు నిద్రట్టవుతుంది, తిక్కల్దానా స్తోత్రం చెప్పు గట్టి చెప్పు, ఇంకోసారి చెప్పు. తలంటూ స్నానం చేసి ఆదివారం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని మొత్తం ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని మందిరానికి పోయి చక్కగా దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ ఇంటికి వచ్చి అంత ఆహారం తిని మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ కష్టం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి, ఆ విధంగా ఇక ఎవరికి ఏ గొడవ వచ్చినా, ఇష్యూ వచ్చినా నాది. ఇక నేను మళ్ళీ మధ్యలో బ్యాలెన్స్ చేసి, కాదు నువ్వు ఆగు నేను తగ్గించుకొని, మరి 10 మందిని కంట్రోల్ చేయాలంటే ఎవడో ఒకటి తగ్గించుకోవాలి. అందరూ టెంపర్లు అయితే ఇల్లు ఒక దారి అయిద్ది. అందరూ ఆశోదోళ్ళు అయితే ఇల్లు బాగుపడేది ఎప్పుడండి? అందరూ ఓర్పు లేని వాళ్ళే, అందరూ గొడ్డలు చించుకునే వాళ్ళు అయితే. కాబట్టి నేనే దీక్ష పూనాను. మీకు మాదిరి కోసం చెప్తున్నా. గతంలో ఒకసారి మాట్లాడించాడు దేవుడు ఇదే విషయాన్ని, మళ్ళీ ఒకసారి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. నేనే పూనుకున్న సాధించిన దాన్ని కార్యం చెప్తున్నాను. నేను దేవుని మహాకృపను బట్టి అందరినీ కంట్రోల్ చేసి అందరినీ భక్తి మార్గం వైపు తిప్పి వచ్చిన రూపాయంతో ఒక్కొక్క కప్పు కడతా. దేవుని మహాకృపను బట్టి అనతి కాలంలోనే అప్పు అడిగేవాళ్ళు లేకుండా, అది అప్పు నాకు ఇవ్వలేదేంది నువ్వు అని అడిగేవాళ్ళు లేకుండా నా యేసయ్య చేశాడు. చిలకలూరుపేటలో ఇక ఉనికే లేదురా అనుకున్న ఈ చిలకలూరుపేటలోనే రేకులో ఆకులో మాదంటూ ఒక ఇల్లు కట్టుకొని అందులో మా కుటుంబం బతకడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి చేసేటువంటి కుటీర పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశాడు. అందరం కలిసి అందులో పని చేయటం, అందరం కలిసి ప్రార్థన చేయటం, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన ఎంత శ్రేష్టమైందంటే, మనం చాలా ఉచ్చుల్లోంచి కాపాడపడటానికి, చాలా శ్రమల్లోంచి మనం బయటపడటానికి ఫ్యామిలీ ప్రేయర్ చాలా దోహదపడిద్ది. ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయబడిద్దో, ఎక్కడెక్కడి దరిద్రం అంతా కుటుంబాన్ని ఆవరించి కలతల పాలవుతాం. కుటుంబ ప్రార్థన అనే దాన్ని ఏర్పరిచా నేనే. ఆడవాళ్ళని నేనే పిలవాలి, మగవాళ్ళని నేనే పిలవాలి. నాకు రోషం ఉందిగా. కుటుంబం బాగుపడాలంటే ఆ బాధ్యత అందరికి ఉండాలిగా.
సహజంగా ఏమని గర్వం చెప్తాడు తెలుసు సైతాను? భార్య భర్త, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, లేకపోతే తల్లి తండ్రి, ఇద్దరు పిల్లలు, నలుగురు కుటుంబ సభ్యులు అనుకోండి. కుటుంబం బాగుపడాలి, కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. ఒకడే అందరినీ పద్దాకలా గ్యాదర్ చేయాలంటే చిరాకు పుట్టిద్దా పుట్టదా? పుట్టిద్దా పుట్టదా? అందులో అహం రెచ్చిపోయిద్ది. రెచ్చిపోయి నా లోలు పిలిచి 5వ రోజు లేదు కావాలని ఆగుతావు నువ్వు. వాళ్ళు గ్యాదర్ అవుతారా అవరా అని. వాళ్ళు అవరు, నీకు మండిపోయిద్ది. నువ్వు కూడా అవ్వవు. ఇక నువ్వు కూడా కూర్చోవు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకు పిలుస్తావుగా, ఏంది ప్రార్థన చేయలేదు ఈరోజు అని. నాకే పట్టింది ఏంది? నాకే పట్టిందా? మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి 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 అని పిలిచేది నాకే పట్టిందా? కొంప బాగుపడాలని మీకు లేదా? ఇల్లు బాగుపడాలని మీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకు? నేను చేయదలుచుకోలేదు లేపో. అదేంది మాకు చెప్పింది నువ్వు, మాకు నేర్పింది నువ్వు చేస్తున్నావని మేమేదో నువ్వు నీ వెంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది నేను నవలు కాదు పండే చేతనది చేసుకోండి లేదు పండి. ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి. అవునా కాదా? అవునన్నోళ్ళు చేయొత్తండి. కుటుంబ అదిగో చూసారా, అంటే ట్రై చేశారు, దెబ్బతిన్నారు బిడ్డల అనుభవం. తల్లి పిల్లల్ని పిలిచి ఇది రోజు పిలిచి ఆమె చిరాకు పుట్టింది. ఒకరోజు ఆమె పిలవడం మానేసింది. ఏంటి మమ్మీ ప్రేయర్ పిలవలేదంటే, నేను పిలుస్తాను మమ్మీ రోజు. మీకు ఉండాలి మమ్మీ బాగుపడాలని రంది, మీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా? ప్రార్థన చేస్తే చేయండి, లేకపోతే సావండి అనిపోయింది. 4 రోజులే. నేను అట్లా కాదు, వాళ్ళకి అలవాటు అయిన దాకా, వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండన్న దాకా వాళ్ళని అలవాటు చేశా. అప్పటిదాకా తగ్గించుకున్నా. నేనే అంతకుముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏంది నేను అంటే నువ్వేనా, నువ్వు పెద్ద తోపు కదా. ఒక్కోసారి మా అమ్మ లేసేది, మొత్తానికి నేను అంటది. అమ్మ నువ్వు మహా తోపు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో? నువ్వు ఇంకా గొప్పదాని రామ్మ కూర్చో. అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన అట్లా. ఇప్పుడు ఎందుకంటే నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి. ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు, ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలు పడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశా. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గారు, అజయ్ గారు మొత్తం, ఇక పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపలేసి, వాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాడటం మొదలు పెట్టేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత దారి తీసిందో తెలుసా? రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం, ఈ అగ్ని పోయి పక్కేళ్ళకి తగులుకుంది. పక్కన ఇల్లు మండటం మొదలు పెట్టినాయి. వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళని బలపరచడం మొదలు పెట్టా. ఇక వాళ్ళు పెరిగి వీళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కూటం అయింది. ఇక రోజు సాయంత్రం ఒక కూటం. చివరికి ఆ శాంతినగర్ సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది. కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది. ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది. నా ఇల్లే దేవాలయం అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పరులు, వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది.
ఫ్యామిలీ గట్టెక్కింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బతినేవాడిని. ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరికి వచ్చినాయి. ఇంకైపోయింది, నీ ఫ్యామిలీ ఒక కొలిక్ వచ్చింది, నీకంటూ ఒక ఉపాధి దొరికింది, నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది, ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా, ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన చేశా. కుటుంబం గట్టెక్కింది, ఇంతవరకేనా? ఇప్పుడు ఈ పరిశ్రమను డెవలప్ చేసుకొని, ఈ కంపెనీ పెద్దది చేసుకొని పైసలు సంపాదించాలి. సంపాదించి వాట్ నెక్స్ట్? ప్రార్థనకి వెళ్తాం, పైసలు సంపాదిస్తాం, ఇంకంతవరకేనా? ఇంత మాత్రం దానికేనా? యేసుప్రభు నా కోసం ఎంత రిస్క్ చేసింది, ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా? చూడండి, మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నా, గురి మారింది. ఇప్పుడేం మారిందో తెలుసా? ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నా సమాజంలో 4 ఇళ్ళు బాగు చేద్దాం. ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమని సమాజానికి ప్రకటించి 4 ఆత్మలు రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నా. దేవుని పని, ఎందుకంటే కృతజ్ఞత. ఫ్యామిలీ మొత్తం చచ్చే వాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో, ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక 50 మందిని రక్షిస్తే చాలు ఈ జన్మకు అనుకున్నా. ఆ 50 మంది కనీసం ముచ్చటగా 3 నెలలు కూడా బట్టలు అయిపోయింది. 3 నెలల్లో 50 మంది కంటే ఎక్కువ అయిపోయారు. ఇదేంది 50 మంది 100 మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా. 50 మంది అయ్యారులే, ఇక చాలే అంటే అంతే సంగతులు. దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్దీ అది పెరుగుతూ ఉండాలి, లేకపోతే శోధించబడతావు. దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో, ఒకటి అనుకున్నావు, ఒక గోల్, దాన్ని రీచ్ అయ్యావనుకో, ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు. ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి. ఇవ్వకూడదు గ్యాప్. ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటా పోవాలి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమైద్దని అనుకుంటున్నాను. అర్థమవుతుంది నిజంగా. నువ్వు అనుకున్నది ఒకటి సాధించిన తర్వాత ఇక అంతవరకు ఆగిపోతావు. నేను అంటున్నాను, అంతవరకు ఆగొద్దు. ఎందుకంటే దేవుని పని అంతము లేనిది. నీ జీవిత కాలం అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని.